ఆ రోజుల్లో వచ్చే అనేక సాంఘిక చిత్రాల కలయిక అనిపించే సినిమా ధర్మమే జయం 1960 ఏప్రిల్ 9న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ వరలక్ష్మి పిక్చర్స్, నిర్మాత కడారు వెంకటేశ్వరరావు, దర్శకుడు కడారు నాగభూషణం. ఈ సినిమా కథేమిటంటే, అనగనగా ఒక మంచి మనిషి, సాధారణ కుటుంబీకుడు మాధవరావు, అతడి తమ్ముడు ప్రభాకర్. మాధవరావుకి ప్రజాసేవ అనే పత్రికుంటుంది. ఆ ఊళ్ళోనే భుజంగరావు అనే ధనవంతుడు ఒక మిల్లు యజమాని, అతడి కొడుకు చిదంబరం, కూతురు కమల. కమల, ప్రభాకర్ ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. భుజంగరావు బావమరిది రమేశం, అతడి కూతురు గిరిజ. భుజంగరావు కొడుకు చిదంబరం గిరిజను ప్రేమిస్తుంటాడు. మాధవరావు పత్రికలో రాసే వార్తలు భుజంగరావు పరిశ్రమను దెబ్బతీస్తుంటాయి. మాధవరావుని బెదిరిస్తాడు భుజంగరావు. అయినా అతడు లొంగడు. మాధవరావుతో బంధుత్వం కలుపుకుంటే అతణ్ణి లొంగదీసుకోవచ్చుననుకుంటాడు భుజంగరావు. కమల, ప్రభాకర్లు ప్రేమించుకుంటున్నారు. భుజంగరావుతో వియ్యమందడం మాధవరావుకి ఇష్టం లేకపోయినా తమ్ముడు కోసమని కమల, ప్రభాకర్ల వివాహం చేస్తాడు మాధవరావు. భుజంగరావు హఠాత్తుగా చనిపోతాడు. అతడి ఆస్తికి మాధవరావు తమ్ముడు ప్రభాకర్ యజమాని అవుతాడు. ఇది భుజంగరావు బావమరిది రమేశంకి ఆగ్రహం కలిగించింది. అతడు మాధవరావు, ప్రభాకర్ అన్నదమ్ముల మధ్య కలహాలు సృష్టిస్తాడు. అన్నింటినీ సహించి చివరకు ధర్మమే జయం అని మాధవరావు ఎలా నిరూపించాడు అనేది మిగతా కథ. ఈ చిత్రానికి మాటలు సదాశివబ్రహ్మం, పాటలు సదాశివబ్రహ్మం, ఆరుద్ర, వడ్డాది, వేణుగోపాల్, సంగీతం అశ్వత్థామ, సాలూరి హనుమంతరావు. ఈ సినిమాలో మంచివాడు మాధవరావుగా గుమ్మడి, అతడి తమ్ముడు ప్రభాకర్గా జగ్గయ్య, ధనవంతుడు భుజంగరావుగా మిక్కిలినేని, ఆయన కూతురు కమలగా జమున, ఆయన కొడుకు చిదంబరంగా రేలంగి, ఆయన బావమరిది రమేశంగా రమణారెడ్డి, ఆయన కూతురు గిరిజగా గిరిజ మొదలైన వారు నటించారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అస్సలు ఆదరించలేదు.